టార్గెట్ 2026 అంటున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. ప్రత్యేకించి మరో 2 ఏళ్లలో తమిళనాట జరగనున్న ఎన్నికలు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారబోతున్నాయా? నిజంగా అంత సీన్ ఉందా? మరి అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? కమలనాథులు చూస్తూ ఊరుకుంటారా? ఇలా 1, 2 కాదు. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇళయ దళపతిగా ద్రవిడ ప్రజల అశేష అభిమానాన్ని సంపాదించిన హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఇదే విషయంలో వస్తున్న ఊహాగానాల్ని, వార్తల్ని నిజం చేస్తూ తమిళగ వెట్రి కజగంను ప్రకటించారాయన. సోషల్ మీడియా వేదికగా తన పార్టీ రోడ్ మ్యాప్, ఎన్నికల లక్ష్యం గురించి స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు హీరో విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు, తటస్థమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్ లోక్సభ ఎన్నికల వేళ పార్టీ పెట్టినా తన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోరు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలే బరిలో ఉంటాయని చెప్పక తప్పదు. అయితే మరి ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంటుందనేదే ఇక్కడ కీలక అంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాట డిఎంకే అధికార పక్షంగా ఉంది. అన్నా డిఎంకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ చాలా వరకు బలహీనపడిందనే చెప్పాలి. పైగా ఏఐఏ డిఎంకే నేతల మధ్య సఖ్యత కూడా అంతగా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీకి ఇక్కడ వచ్చే సీట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన పోటీ అంటే డిఎంకే వర్సెస్ విజయ్ పార్టీ మధ్యనన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ వయసు ఇప్పటికే 70 ఏళ్లు. మరో 2 ఏళ్లలో రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయాల్లోనే ఉన్నప్పటికీ పార్టీని క్రియాశీలకంగా నడిపించే బాధ్యత ఆయన తనయుడు, ప్రస్తుతం డిఎంకేలోనే కాదు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఉదయనిధికే అప్పగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ దిశగా ఇప్పటికే ఉదయనిధి తన ప్రయత్నం చేస్తుండగా తన వంతు సాయం అందిస్తున్నారు స్టాలిన్. దీంతో ప్రభుత్వంలో ఎందరూ మంత్రులు ఉన్నా ఉదయనిధి పేరు మాత్రం మారుమోగిపోతోంది. పైగా ద్రవిడ ప్రజల్ని మరింత ఆకట్టుకునేలా ఆయన కామెంట్లు చేస్తుండటంతో డిఎంకేలో ఉదయనిధి కీలకంగా మారారని చెప్పక తప్పదు. ఇక హీరో విజయ్ విషయానికి వస్తే ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయాల్లో లేకపోయినా స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుంటారు. అందువల్ల ఆయన పార్టీ పెట్టిన వేళ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు తనకు హాబీ కాదని, దానికోసం జీవితం పూర్తిగా అంకితం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమిళ ప్రజల కోసం ఇలా చేయడం అన్నది తన కృతజ్ఞతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే అటు ఉదయనిధి, ఇటు హీరో విజయ్ ఇద్దరూ యువకులే. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నవారే. పైగా వీటన్నింటికి మించి యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు, సినీ రంగంతో సంబంధం ఉన్న వాళ్ళు కావడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ప్రధాన తేడా కేవలం రాజకీయ అనుభవమే. ఇలాంటి వేళ రానున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా వీరిద్దరి మధ్య చాలా ఉత్కంఠ రేపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా తమిళనాట మరో ముఖ్యమైన అంశం. రాష్ట్రంలో సాధారణంగా ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఓసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంటారు. ఎప్పుడో 1-2 సార్లు మినహా ఎప్పుడూ ఇదే తంతు. మరి ఆ రకంగా చూస్తే రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా లేక డిఎంకేకే మరోసారి పట్టం కడతారా అన్నది ఆసక్తి రేపుతోంది.